నమస్తే. మరికొద్ది రోజుల్లో విద్యా విధానం ప్రారంభమవుతుంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని బీసీ సంఘాల నాయకులు ఇప్పటికే ప్రభుత్వంపై అనేక పోరాటాలు చేసినా ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన చూపించట్లేదు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో పాటు మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకున్నాం. అన్న నమస్తే. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో కూడా విద్యా వ్యవస్థ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కూడా విడుదల చేయలేదు. ఇప్పటికే విద్యార్థులు కూడా అనేక అవస్థలు కూడా పడుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు కూడా సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది. దీనికి కారణం ఏమంటారు? ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తుంది. ఇంతవరకు 18 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇంత దుర్మార్గంగా చదివే ముఖ్యమంత్రి ఉపన్యాసాలు ఇస్తాడు. చదువుకునే పిల్లలకు ఫీజులు స్కాలర్షిప్ చేయకపోతే ఎట్లా చదువుతారు? ఇది కొత్త జీవి కాదు. ఇది రాజశేఖర రెడ్డి పీరియడ్ లోపల ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నేను 5 రోజులు అమలు నిరాకరణ చేస్తే ఆయన ఈ స్కీమ్ పెట్టాడు. టోటల్ ఫీజులు డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, అన్ని ఫార్మసీ, అన్ని కోర్సుల యొక్క టోటల్ ఫీజులు ఇచ్చేటట్టు జీవదీశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ లోపల దాన్ని రేషనలైజ్ చేస్తూ 35,000 లిమిట్ చేశారు. 10,000 ర్యాంక్ వరకు పూర్తిస్తాం, తర్వాత 35,000 అని ఇట్లా లిమిట్ చేశారు. అయితే ఇక్కడ ఇంకా విశేషం ఏమిటంటే మైనార్టీస్కు పూర్తి ఫీజులు ఇస్తుంది, ఎస్సీ ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు ఇస్తుంది. బీసీలలో ఉన్న సి గ్రూపు, మళ్ళా ఏ గ్రూపులు ఉన్న బి గ్రూపులు ఉన్న దూదేకుల, పింజరి, లద్దాఖ్ కులాలకు కూడా పూర్తి ఫీజులు ఇస్తుంది. కేవలం హిందూ బీసీలకు మాత్రం పూర్తి ఫీజులు ఇవ్వడం లేదు. ఇది మతపరమైనటువంటి వివక్ష. అన్ని కులాలకు అన్ని మతాలకు ఇస్తూ ఒక హిందూ బీసీలకే ఇవ్వకపోవడం అనేది ఇది వివక్షత కూడుకున్నది. చాలామంది బీసీలు, హిందూ బీసీలు ఇతర మతాల్లోనికి మారుతున్నారు. టోటల్ ఫీజులు కట్టలేక మా పిల్లలు మతం మారితే టోటల్ ఫీజులు వస్తాయని మతం మారుతుంటారు. ఇది చాలా దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వము బీసీల విషయంలో చెప్పే మాటలకు ప్రాక్టికల్గా చేసే పనులకు పొంతన లేదు. 18 కాంట్రాక్టర్లకు ఒక్కొక్క కాంట్రాక్టర్కి 6,000 కోట్లు, ఒక కాంట్రాక్టర్కి 7,000 కోట్లు. మంత్రులకు వాళ్ళ కాంట్రాక్టర్లు అక్కడ వాళ్ళకి 7,000 కోట్లు ఇస్తున్నావు. ఒక 6,000 కోట్లు ఇస్తే 14 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఎంతో ఉపయోగం కదా. రెండవది, ఇంత సీరియస్గా గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏ సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో 3,000, 4,000 ఫీజు కేసీఆర్ కూడా రిలీజ్ చేసాడు. అప్పుడు కొద్ది ఇబ్బంది అయితే ఉద్యమాలు ఏంటంటే స్పందించి అన్న మీరు అన్నట్టుగానే ఇప్పుడు గత ప్రభుత్వం గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి అడగాల్సి వస్తుంది. అంటే గతంలో మీరు అడగగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా నిధులు విడుదల చేశారు. విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ గురుకుల పాఠశాలలు కావచ్చు, కాలేజీ విద్యార్థుల స్కాలర్షిప్లు కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి కనిపించడం లేదని మనం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీసీలను అణచివేసే ప్రోగ్రాం పెడుతుంది. అక్కడ రాహుల్ గాంధీ ఏమో బీసీలకు పెద్దపీట వేస్తున్నట్టు. ఈయన మంత్రివర్గం 2 ఇచ్చారు. మొన్న ఇన్ఫర్మేషన్ కమిషనర్ చేస్తే 5 మంది ఒక్క బీసీకి కూడా ఇది బీసీ వ్యతిరేక చర్య కదా. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లలో ఏదన్నా ఒక మంచి కార్పొరేషన్ బీసీలకు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అడుగున్న బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ బీసీలను అణచివేయడానికి చూస్తున్నాడు. ఈ వైఖరి మార్చుకోకపోతే తీవ్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. మాటలతో చెప్పాము, మేము చేసి చూపిస్తాం. ఈసారి ఏదన్నా ఉంటే రేపు బీసీలు తిరగబడితే ఏమన్నా అయితే ముఖ్యమంత్రియే బాధ్యత వహించవలసి వస్తుంది. ఎందుకంటే బీసీ ఉద్యమానికి పెద్ద చరిత్ర ఉంది. 2,000 మందితో అసెంబ్లీని మొదలుపెట్టాం. 4,000 మందితో 78లో సచివాలయాన్ని ముట్టడించడం, 74లో కలెక్టరేట్ను ముట్టడించి కలెక్టరేట్ మీద దాడి చేశారు. 74లో 82లో గురుకులాలు పెట్టాలని చెప్పి తెలుగు సంక్షేమ భవన్ను తుక్కుగా వరగొట్టారు. అంత మిలిటెంట్ ఉద్యమాలు ఏపీఎస్ ఉద్యోగాల కోసం 10 సార్లు వరగొట్టారు. కలెక్టర్లను గిరా చేశారు, ఎమ్మెల్యేల మీద చేయి చేసుకున్నారు, మంత్రుల మీద చేయి చేసుకున్నారు. అంటే అది చేయాలని ఎంకరేజ్ కాదు, నేను దాన్ని ఖండిస్తున్నాను. అప్పుడే ఖండించిన, ఇప్పుడు కూడా అట్లాంటి ఎంకరేజ్ చేయాలి. కానీ బీసీలు మిలిటెంట్ ఉద్యమాలు చేస్తారని
ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రైట్, మీరు అన్నట్టుగానే ఇప్పుడు బీసీ విద్యార్థులు ప్రతిరోజు నిత్యం మీ దగ్గరకు వచ్చి అనేక సమస్యలు చెప్పుకుంటున్నారు. మాకు విద్యా వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి, దాంతోపాటు మా స్కాలర్షిప్లు కూడా విడుదల చేయడం లేదు, దీని ద్వారా మా భవిష్యత్తు కూడా అంధకారంలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇప్పటికే అనేక మంది విద్యార్థులు మీతో వాపోయారు. దీన్ని ఎట్లా స్పందిస్తారు? రాకపోవడం వల్ల చాలా కాలేజీలు మూసేశారు, డిగ్రీ జూనియర్ కాలేజీ. రెండవది ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఫీజుల బకాయిలతో రాక అప్పులు తెచ్చి కాలేజీలు నడుపుతున్నారు. లెక్చరర్లకు జీతాలు ఇస్తలేరు, రెంటెడ్ బిల్డింగ్ ఉంటే రెంట్ ఇస్తలేరు, పిల్లలను ఫీజులు కట్టుండని ఒత్తిడి చేస్తున్నారు, కట్టకపోతే బయటలో పెడుతున్నారు. కొందరు ఒత్తిడికి తట్టుకోలేక రక్తాన్ని నమ్ముకొని కిడ్నీలు నమ్ముకొని ఫీజులు కట్టినట్టు కూడా ఉన్నారు. ఇంత పరిస్థితి దారుణంగా ఉంటే ముఖ్యమంత్రి స్టేజీల మీద చదివే అన్నిటికి గొప్ప, నిన్ననే మాట్లాడిండు గురుకులంలో మెరిట్ స్టూడెంట్కి ఏం చెప్తున్నాడు, చదివే గొప్ప సంపద, మీరు అందరు చదువుకోండి, నేను మాత్రం ఫీజులు ఇవ్వా, నేను మాత్రం పదవులు ఇవ్వా, మీరు చదువుకోండి, ఎట్లనో చేసి జీతాలు ఉండి చదువుకోవాలా, దొంగతనం చేయాలన్నా, అప్పులు చేయాలన్నా, ఆస్తులు అమ్ముకోవాలన్నా, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా ఫీజులు కట్టాలనే కనీస లౌక్యం లేకపోతే ఎట్లా? కాబట్టి ప్రభుత్వం ఈ విషయం లోపల వెంటనే స్పందించాలి. రెండవది ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొన్న ఎగ్జామ్ జరగవలసిన 8 యూనివర్సిటీలు నల్లగొండ, వరంగల్ కాకతీయ, శాతవాహన కరీంనగర్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ వాళ్ళకి అనుబంధ కళాశాలల యొక్క డిగ్రీ పరీక్షలను బైకాట్ చేసి వాయిదా వేసారు, 2 సార్లు వాయిదా వేసారు. ఫీజుల బకాయిలు ఇస్తే తప్ప మేము పరీక్షలు జరపము అంటే ఇట్లా చేయడం వల్ల ఏమవుతుంది, ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతాం. ఎగ్జామ్ కట్టకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ గారు ఒకటి, రెండవది పీజీకి ఎంట్రన్స్ రాయలేరు, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాయలేదు, ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పోటీ పరీక్షలకు అప్లికేషన్ పెట్టలేరు. ఈ విధంగా వాళ్ళ విలువైన విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఫీజుల బకాయిలు ఇచ్చి అన్ని యూనివర్సిటీలో పరీక్షలు జరపాలని చెప్పి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం. రైట్, ఇప్పుడు పూర్తిగా విద్యా వ్యవస్థకు సంబంధించిన విద్యాశాఖ మంత్రే లేడు, ఆ లేని విద్యాశాఖను కూడా పూర్తిగా దాదాపు సంవత్సరంన్నర పాటు కూడా నడిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు విద్యా వ్యవస్థలో కూడా ఇప్పటికే అనేక ఇబ్బందులు కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏం చెప్పబోతున్నారు, అంటే ఏం అడగబోతున్నారు, మీరు ఏం డిమాండ్ చేయబోతున్నారు బీసీ సంఘాల తరపు నుంచి ప్రభుత్వాన్ని? ప్రభుత్వం వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి, ఇవ్వకపోతే జూలై నుంచి మంత్రులను, ఎమ్మెల్యేలను ఎవరిని కూడా బయట తిరగనీయం. ఆ ఉద్యమానికి పెద్ద ఎత్తున జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత. అరే నీకు ఇప్పటికీ ప్రభుత్వము 2 లక్షల కోట్ల అప్పులు తెచ్చింది. ఎవ్రీ నెల ప్రతి మంత్ 20,000 కోట్ల పన్నులు వస్తున్నాయి ఆదాయం. అంటే మొత్తం 5,600 కోట్ల 5,60,000 కోట్ల ఇన్కమ్ వచ్చింది ఈ 18 నెలల కాలంలో. కానీ ప్రభుత్వం 5,000, 6,000 కోట్లు ఇచ్చి ఈ 14 లక్షల మందికి ఫీజుల బకాయిలు ఇవ్వడానికి వాళ్ళ మనసు ఒప్పలేదు. అదేవిధంగా రైతు బంధు బంద్ చేశారు, అనేక స్కీములు బంద్ చేశారు, విదేశ విద్యార్థుల స్టైపెండ్ ఇస్తలేరు, బీసీ ఎస్సీ ఎస్టీలో ఎవరి కూడా. ఈ విధంగా అడుగడుగున వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది ప్రభుత్వము. బీసీలు చదువుకోవద్దనేది వాళ్ళ కుట్ర. ఈ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు పెద్దపీట వేసి ఖజానా విడుదల చేయకపోవడంపై, దాంతోపాటు మిస్ వరల్డ్కి సంబంధించి ఇప్పటికే అనేక ఖజానా కూడా అక్కడ తరలించిన పరిస్థితి. అదే డబ్బు ఇక్కడ పెడితే కూడా విద్యార్థుల భవిష్యత్తు డబ్బులు ఉంటాయి. కాంట్రాక్టర్లకు పెద్ద కాంగ్రెస్ కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి. ఎక్కడైతే డబ్బులు కమిషన్లు వస్తాయో అక్కడ డబ్బులు రిలీజ్ చేస్తున్నారు. కమిషన్ రాని చోట విద్యార్థులకు ఇస్తే కమిషన్ రాదు కదా, అందుకే వీళ్ళకి రిలీజ్ చేస్తారు. అందుకే విద్యార్థుల ఉద్యోగం యొక్క రుచి, దాని యొక్క తాకడి ముఖ్యమంత్రి గారికి తెలియదు. నేను చదివిన కాలం లోపల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం. ఒక బస్ తిరగనీయలేదు, ఒక నాయకుడిని తిరగనీయలేదు. ఇప్పటి విద్యార్థులు కొద్దిగా సైలెంట్గా ఉన్నాడు కాబట్టి కథలు పడుతున్నారు. మళ్ళీ నేను రంగంలోకి దిగుతా, విద్యార్థులను తయారు చేస్తా. మంత్రులు ఎట్లా తిరుగుతారు, ఎమ్మెల్యే ఎట్లా తిరుగుతారు, ఏ పోలీసులు ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూస్తా, ఏ జైలు సరిపోతాయో కూడా నేను చూస్తా. మేము తమాషా మేమేమడుగుతున్నాం, మా జాతికి అయిపోతుందని చెప్పు,
మా జాతికి ఇవ్వు, మా జాతి చదువుకుంటుంది, ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, చైర్మన్లు మీరే, మాకరే చిన్న చదువుకుంటాం మా పిల్లలంటే కూడా భరించారు కదా అని చెప్పి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తుందని హెచ్చరిస్తారు. అంటే విద్యార్థులకు సంబంధించిన ఇప్పటికే అమ్మాయిలు కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సర్టిఫికేట్లు ఇవ్వలేక కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క తల్లిదండ్రులు కూలీ పనులు చేసి కూడా తమ బిడ్డలు చదివిస్తున్న తరుణంలో ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం పట్ల కూడా తల్లిదండ్రులు కొంత అసహనాన్ని కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా విద్యార్థుల కష్టాలు ఫీజుల బకాయి రాక కాలేజీలు దుమ్మ కొడుతున్నారు, కాలేజీ బయటికి వెళ్ళగొడుతున్నారు, చదివిన వాళ్ళకి సర్టిఫికెట్లు వస్తలేవు, హాల్ టికెట్లు ఇస్తలేరు. ఎన్ని కష్టాలు అంటే అన్ని కష్టాలు, నరకం చూపెడుతున్నారు అందరూ ప్రభుత్వం వల్ల. కాలేజీలు కూడా అట్లే, ఏమైనా కాలేజీని బెదిరిస్తామంటే వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి. బెదిరించి ఆపిన రోజులు ఆపించినాం, కాలేజీలకు నచ్చ చెప్పినాం, న్యాయాన్ని చెప్పినాం, భయాన్ని చెప్పినాం, సర్టిఫికెట్లు ఇప్పించినాం, ఇక నచ్చ చెప్పినాం. కానీ ఎన్ని రోజులు, 1-2 ఏళ్ళ 3 ఏళ్ళ నుంచి రాకపోతే కాలేజీ ఎట్లనన్నా అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పొమ్మనక పొగబెట్టినట్టు ఈ ఫీజులు ఇవ్వకపోతే మీరు చదువుకోవద్దు, ఈ స్కీమ్ నీరు కార్చాలనే కుట్ర దీని అంటుంది. రెండవది టోటల్ ఫీజులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏం చెప్పింది, మేము అధికారంలోకి వస్తే కాలేజీ కోర్సులు అన్నింటికి కూడా ఫీజులు ఇస్తామని. మొత్తం ఫీజులు కామారెడ్డి డిక్లరేషన్లో కూడా చెప్తారు, మొత్తం ఫీజులు మేము ఇచ్చేస్తామని. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా అంటే పక్కన పెట్టేసింది అనుకోవచ్చా మనం? టోటల్ అది చెత్తుకాయం దాకా అయిపోయింది కామారెడ్డి డిక్లరేషన్, చెత్తుకాయం అది. బీసీలను ముఖ్యమంత్రి గారు తక్కువ చేస్తారు. ఒక్కరితోటి కాదు, ఇది కృష్ణాయతోటి కాదు, ఏదో బీసీ నాయకులతోటి కాదు, 2 కోట్ల మంది బీసీలతోటి లడాయి పెట్టుకుంటున్నాడు ఆయన. ఈ లడాయి తప్పనిసరి 2 కోట్ల మంది గెలుస్తారా, ముఖ్యమంత్రి గెలుస్తారో చూద్దాం. రైట్. మొత్తానికి చూసుకున్నట్లయితే కామారెడ్డిలో చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వారు చెప్పిన హామీలనే మేము అడుగుతున్నాం తప్ప పెద్దగా గొంతమ్మ కోరికలు కూడా మేము కోరట్లేదని చెప్పేసి రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు గురవుతుంటే ఈ ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా స్పందించకపోవడం పట్ల కూడా కొంత అసహనానికి కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో పాటు బీసీలందరూ కూడా ఏకతాటిపై రాబోయే రోజుల్లో ఉద్యమం చేపడతాము, ప్రతి ఒక్క మంత్రుల ఇండ్లను కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మరికొద్ది రోజుల్లోనే విద్యా విధానం ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకి మీరు గురి చేస్తే మాత్రం ఈ ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని చెప్పేసి ఆర్ కృష్ణ గారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇవాటి బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, విద్యానగర్.